Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కొత్త పార్టీని బలోపేతం చేసే దిశగా మాజీ ఎమ్మెల్సీ కవిత అడుగులు వేస్తున్నారు. ఈ నెల 25న పార్టీని ప్రారంభించబోతున్నారు కవిత. అయితే కవిత పార్టీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి క్రమంగా క్యూ కడుతున్నారు నేతలు. తాజాగా బోధ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు చేరారు. కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు కవిత. 2023 ఎన్నికల ముందు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు రాథోడ్. 2024లో బీజేపీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు బాపురావు. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్కు దూరంగా ఉంటున్నారు ఆయన. తాజాగా కవిత పార్టీలోకి చేరారు రాథోడ్ బాపురావు. రాథోడ్ చేరికతో పార్టీ బలోపేతమైందని కూడా కవిత చెప్పారు. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి క్రమంగా నేతలు వీడుతున్నటువంటి పరిస్థితి మనకు తెలిసిందే. వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఉద్యోగాన్ని ఆల్రెడీ టీచర్గా ఉన్నటువంటి రాథోడ్ బాబురావు గారు ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని వదులుకొని మరి నేను ముందుకొచ్చి పనిచేస్తా అని వారు రావడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో అదే క్రమంలో చేరి పార్టీ టికెట్ తెచ్చుకోవడం. కానీ ఆ జరిగిందంతా కూడా రాథోడ్ బాబురావు గారు నేను అనుకోకుండా జాగృతిలో కలిసి ఆ రోజు చేసినటువంటి మొదటి అడుగు మరి వారిని ఇంత దూరం తీసుకొచ్చింది. మళ్ళీ ఆ దేవుడి దయ, మీకు తెలుసు నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా, మళ్ళీ దేవుడు తీసుకొచ్చి తిరిగి వారిని నాకు ఇదే మన పార్టీలోనే చేర్చడం అన్నది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, సంతోషంగా ఉంది. వెల్కమ్ అన్న, వెల్కమ్. మళ్ళీ ఒకసారి ప్రజాసేవ చేసేటటువంటి అవకాశం తప్పకుండా మీకు వస్తుంది. దాని ప్రకారమే అక్కడ ఉండేటటువంటి ప్రజలందరినీ కూడా కళ్ళలో పెట్టుకొని కాపాడే విధంగా పని చేసుకుందామనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న పార్టీని ఇవాళ మీ రాకతోని మరింత బలోపేతం చేశారని చెప్పి తెలియజేస్తూ మరి ఈ ఒరవడిని కొనసాగించాలి. ఉద్యమకారులందరూ కూడా ఏకీకరణ జరుగుతున్న విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ వాదులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ. బీఆర్ఎస్, బీజేపీ నుంచే కాదు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జాగృతిలోకి వలసలైతే పెరిగిపోతున్నాయి. ఇంకా పార్టీని ప్రారంభించకముందే ఈ స్థాయిలో వలసలు ఉన్నాయంటే పార్టీని ప్రారంభించిన తర్వాత, ఈ నెల 25న పార్టీని ప్రారంభించిన తర్వాత ఇంకెన్ని వలసలు ఉంటాయో మీరే చూస్తారు అని జాగృతి నేతలు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అంటే అసలు ఏం జరగబోతోంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, రాథోడ్ బాపురావు చేరికకు సంబంధించి సరే అది ఆ విషయం గురించి చూస్తే ఒక బీఆర్ఎస్, బీజేపీ నుంచే కాదు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా క్రమంగా కీలక నేతలు కవిత పార్టీలోకి రాబోతున్నారనేటువంటి మాట. పార్టీ ప్రారంభించక ముందే వలసలు ఈ స్థాయిలో ఉంటే పార్టీ ప్రారంభించిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎవరెవరు కీలక నేతలు చేరబోతున్నారనేది ప్రధాన చర్చ. ఏంటి అప్డేట్స్ ఏ విధంగా చూడాలి? ఏదైతే స్టాండ్ అంతా కూడా ఖచ్చితంగా ఒక రాజకీయ స్టాండ్తో ముందుకు వెళ్తూ ఉంది. మొత్తం బేస్ని అంతా సెట్ చేసుకుంటుంది. పార్టీ ఆవిర్భావానికి ముందే కీలకంగా రాజకీయంగా ఎట్లా ఎదగాలి, రాజకీయంగా వ్యూహాలు ఎలా ఉండాలి, రాజకీయం ఏ ఉద్దేశంతో ముందుకెళ్తే మనం రాజకీయంగా ఎదుగుతాము, సీఎం స్థాయి వరకు ఎట్లా వెళ్తాము అనేది ప్రధానంగా ఆమె కట్టుబడి ఆ దిశగా అడుగులు వేస్తూ ఉంది. పార్టీ బలోపేతం కోసం తెలంగాణకు సంబంధించినటువంటి అందరు నాయకులతో కలుపుకొని వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు మరి తెలంగాణ జాగృతి ఆఫీస్లో మరి ఏదైతే రాథోడ్ బాపురావును కండువా కప్పి ఆహ్వానించారు. సో ఆమె చెప్పినట్లు గతంలో ఉద్యమ సమయంలో ఆయనతో కలిసి పనిచేశారు. సో ఆ సాన్నిహిత్యం ఉంది. దాదాపు ఆయన కూడా మరి చాలా రాజకీయంగా చాలా ప్రస్థానం ఉంది. 2014లో 2018లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పనిచేశారు. దాని తర్వాత 2023లో మరి ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి టికెట్ రాకపోవడంతో అటు బీజేపీలో చేరిన పరిస్థితి ఉంది. స్వయంగా అప్పుడున్నటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు మరి కిషన్ రెడ్డి కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఆ తర్వాత మరి బీజేపీ ఏదైతే కొంత మరి ఎన్నికల్లో వెనుకబడడంతో మరి ఇటు కాంగ్రెస్లోకి చేరువయ్యాడు. 2024లో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం ఆయన కొంత బోధ్ నియోజకవర్గంలో అటు కాంగ్రెస్లో కూడా కొంత యాక్టివ్గా కనబడలేదు అనేది తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు
అక్కడ బోధ్ నియోజకవర్గానికి మంచి పట్టున్న నేత, అటు గిరిజన బిడ్డ అవడంతో అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి బోధ్లో, సో ఆయనకు ఆ నియోజకవర్గంలో పట్టుంది. సో ఆయనను కనుక పార్టీలో చేర్చుకుంటే కొంత పార్టీకి పట్టుతో పాటు మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులను కూడా ఏకం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వ్యూహంతో మరి ఆయనను తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఆమె మాట్లాడుతూ కూడా అదే విషయాన్ని ప్రస్తావించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఎందుకంటే గిరిజనులకు సంబంధించి కావచ్చు, అలాగే అక్కడ బోధ్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, పెద్ద ఎత్తున కొంత మరి ఇది ఉంటుంది కాబట్టి ప్రస్తుతం ఆయన చేరిక అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అధికార పార్టీలో ఉన్నాడు, అయినప్పటికీ కూడా ఇటు జాగృతిలో చేరడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయననే చేరుతున్నారా, ఇంకా రాజకీయ నాయకులు ఎవరెవరు చేరుతున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఇటు అన్ని పార్టీల నుంచి, బీజేపీ పార్టీ నుంచి చర్చ జరుగుతుంది, అటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే చూస్తూ ఉన్నాం, ఒకరొకరుగా మరి అందరు కూడా వెళ్తూ ఉన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు ఖచ్చితంగా పార్టీ 25వ తారీఖు రోజున అనౌన్స్ అయిన తర్వాత ఖచ్చితంగా ఊహించని రీతిలో జాయినింగ్స్ ఉంటాయి. అది ప్రతిపక్షం అవ్వచ్చు, అటు గవర్నమెంట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ అవ్వచ్చు, అన్ని పార్టీల నుంచి కూడా మొదటి స్థానం క్యాడర్ ఉన్నటువంటి నాయకులు, సెకండ్ స్థానం ఉన్నటువంటి క్యాడర్ కూడా మరి నా పార్టీలో జాయిన్ అవుతున్నారు, మీరు ఊహించని రీతిలో మిమ్మల్ని దెబ్బ కొడతానంటూ ఆమె రాజకీయంగా మరి విమర్శలు. కవిత పొలిటికల్ స్ట్రాటజీ అనేది ఒక మెయిన్ క్వశ్చన్ కదా, ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తున్నారు అనే ఒక ప్రశ్న, దాన్ని ఎలా చూడాలంటారు? డెఫినెట్గా ఆమె ఖచ్చితంగా మురళి ప్రధానంగా ఆమె తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫస్ట్ గ్రౌండ్ సెట్ చేసుకుంటుంది. గ్రౌండ్లో భాగంగానే ఆమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే బయటికి వచ్చారో ఫస్ట్ జనం బాట, అంటే జనం బాట పేరుతో జనాల్లోకి వెళ్ళారు. గ్రౌండ్లో ప్రతి విలేజ్లో ఏం సమస్యలు ఉన్నాయి, నిజంగా తెలంగాణ వచ్చినప్పుడు తెలంగాణ సిచ్యువేషన్ ఏంటి, తెలంగాణ ఏ ఎజెండాతో ముందుకు వచ్చింది, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 ఎజెండాలతో ముందుకు వచ్చినటువంటి తెలంగాణ నిజంగా మరి నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణకు వచ్చినాయా అనే అంశం పైన ఆమె గ్రౌండ్లోకి వెళ్ళి చూశారు. గతంలో కూడా కొన్ని అవకతవకలు జరిగినాయి అనేది బాహాటంగా ఆమె విమర్శిస్తూ ఉంది. దానిలో నా పాత్ర కూడా కొంత ఉంది కాబట్టి క్షమాపణలు చెప్పింది. ఖచ్చితంగా ఉద్యమకారులకు అన్యాయం చేయడం కావచ్చు, అన్ని విషయాలలో కూడా ఆమె క్షమాపణలు చెప్పి ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ప్రస్తుతం మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అన్ని సామాజిక వర్గాలు, ఇక్కడ రెడ్డి అని కాదు, బీసీలు అని కాదు, ఓసీలు అని కాదు, మొత్తం కూడా కులాలతో సంబంధం లేకుండా అందరినీ కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసీలు, అలాగే మొత్తం కూడా అన్ని సంఘాలు, ఏదైతే ఇప్పుడు కార్మిక సంఘాలు కావచ్చు, అన్ని సంఘాలు మొత్తం తెలంగాణలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులే తన టార్గెట్ అని రాజకీయ వర్గాలు కూడా భావించినటువంటి పరిస్థితి ఉంది. కానీ అన్ని పార్టీల నుంచి వస్తున్నటువంటి ఈ రెస్పాన్స్, దీన్ని ఎలా చూడాలంటారు? ఆమె ఫస్ట్ టార్గెట్ అంటే బయటికి రాగానే ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ని చేసింది. కానీ ఆమె బయటికి వచ్చింది కాబట్టి ఫస్ట్ టార్గెట్ బీఆర్ఎస్ని చేసింది. దాని తర్వాత బీఆర్ఎస్ని పక్కకు పెట్టి ఇప్పుడు నేరుగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉంది. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయగలిగితే కనుక ఫస్ట్ ప్రభుత్వం తర్వాత ఎవరు అంటే ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అనేది పార్టీ సెకండ్లో ఉంటుంది. కాబట్టి జాగృతికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఈమె కీలకంగా వ్యవహరిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది, ప్రభుత్వం తీరు పైన ఏ విషయంలోనైనా ఎండగడుతుంది. కాబట్టి అంటే ప్రజలు ఒకంట ఈమె వైపు చూస్తారనే కోణంతో కూడా మరి ఇటు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఉంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి అసంతృప్తులను అందరినీ కూడా మరి సంతృప్తి పరిచే రకంగా ఆమె పార్టీలోకి ఆహ్వానిస్తుంది. మీకు తగిన స్థానం నేను కల్పిస్తాను, మీకు ఏది కావాలంటే అది చేస్తాను, రాజకీయంగా మీరు ఎలా ఎదగాలంటే అలా ఎదగొచ్చు అంటూ కూడా ఆమె మరి మాట్లాడుతూ ఉన్నారు. ప్రధానంగా ప్రస్తుతం కొంత రాజకీయ వర్గాల్లో 25వ తేదీలోన నిజంగా అసలు ఈ పార్టీ ఆవిర్భావం రోజున ఏం జరగబోతుంది, అసలు కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు ఫస్ట్ క్యాడర్ ఉన్నటువంటి నేతలు, సెకండ్ క్యాడర్ ఉన్నటువంటి నేతలు ఎవరెవరు మరి ఆ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అనేది కూడా కొంత సస్పెన్స్ నడుస్తుంది. దాంతోపాటు బీఆర్ఎస్లోని మాజీలు అలాగే కొంత అసంతృప్తి నేతలందరూ కూడా దాదాపు క్యూ కట్టినారు అనేది కూడా చర్చ జరుగుతుంది, వినిపిస్తుంది. ఆమె బాగాటని చెప్తున్నారు. బీజేపీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. రాజకీయాల్లో కొంత చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కవిత ఏదో చెయ్యబోతుంది అనేదానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక పరిణామం అని చెప్పి దాంతోపాటు ఇది కూడా ఉంది మురళి. ప్రధానంగా అంటే రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయ రచనలు కానీ
కేసీఆర్కు తగ్గట్టు కేసీఆర్ కంటే ఎక్కువ ఎవరు చేస్తారంటే కవిత అనేది కూడా బయట జనాలు బయట కొంత ఏదైతే ఈ సిద్ధాంత కర్మలు ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వి ప్రకాష్ లాంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కానీ చూడాలి మరి రాజకీయ వారసురాలుగా నిజంగా కేసీఆర్ రాజకీయ వారసులుగా ఆమె ఖచ్చితంగా మరి ఎదుగుతారా, కేసీఆర్ కంటే పై స్థాయిలో ఆమెకు వెళ్తారా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్య. ఒక ఇంత ఆసక్తికరంగానే ఉంది కవిత రాజకీయ ఎత్తుగడలు. బీఆర్ఎస్ పార్టీనే కాదు టార్గెట్ చేసింది, అన్ని పార్టీలు నా టార్గెట్. పార్టీ ప్రారంభించక ముందే వలసలు ఈ స్థాయిలో ఉన్నాయంటే పార్టీ ప్రారంభించిన తర్వాత పరిస్థితి ఏంటి, ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తోంది, ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతోంది అనేటువంటి మాట. ఎస్ రైట్, ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా చూద్దాం. గారు ఉద్యమం కోసం తన ఉద్యోగాన్ని తెలంగాణ సాధించాం. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసినాం. అది ఎంత మంచి లక్ష్యంతో ఉద్దేశంతో పనిచేశామో, తెలంగాణ ఉద్యమాలు చేశామో, తెలంగాణ దేశంలో కానీ అటువంటి న్యాయం జరగలేదు. ఎవరో మధ్యలో వచ్చిన వారు మరి పెద్ద సీటు మీద కూర్చోవడం, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం ఆ రోజు బాధాకరంగా ఉన్నా కూడా సరే మన వాళ్ళే కదా, అందరూ తెలంగాణ పెట్టలే కదా, మరి వారిని కూడా మనము సరే అని ముందుకు వెళ్తా ఉంటే చివరికి మాకే అన్యాయం జరిగింది. 3వసారి టికెట్ ఎవరో చిన్న విషయం మీద మాటలు విని మరి టికెట్ ఇవ్వలేదు. అయినా పర్వాలేదు, తెలంగాణ కోసం వచ్చినాం కాబట్టి తెలంగాణ కోసం పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం సాధించినాం. కొందరు న్యాయం జరిగిండవచ్చు, కొందరు జరగకపోవచ్చు. కాదు, ఇప్పుడు మేడం వారి అధ్యయనంలో తప్పకుండా మనము 25 నాడు పెట్టే పార్టీని రాష్ట్రమంతటా పల్లె పల్లె వాడ వాడకు తాండ తాండ గూడ గూడకు తిరిగి మనము మరి మన యొక్క పార్టీని బలోపేతం చేసి మరి మేడం గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి రావాలని అదే ఉద్దేశంతో అదే లక్ష్యంతో ఈ రోజు మరి నేను కాంగ్రెస్ పార్టీలో మరి 2 సంవత్సరాల నుంచి మరి పనిచేస్తా ఉన్నా. కానీ అక్కడ కూడా అది పెద్ద పార్టీ, జాతీయ పార్టీ అని పేరు చెప్పి మరి మనం హైదరాబాద్ లో ప్రయత్నం చేస్తే ఢిల్లీలో పోయి కట్ అయిపోతుంది పేరు. కాబట్టి అక్కడ పనిచేసే అవసరం లేదు. మనకు ఒక పార్టీ, కొత్త పార్టీ వస్తుంది కాబట్టి ఈ కొత్త పార్టీ ద్వారా మనము మన ప్రజలకు, మన ప్రాంతానికి న్యాయం చేద్దాం, మన జాతికి న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈ రోజు మరి మొన్ననే 2 సార్లు మేడం గారిని కలిసి మాట్లాడి మరి అన్ని విషయాలు తెలుసుకొని చాలా మంది కార్యం రావడానికి రెడీ ఉన్నది ఇవాళ. కానీ 50 మంది తీసుకున్నామంటే మరి వారు ఎవరు వెళ్తలేరు. 2 బండ్లు అక్కడనే ఆగిపోయినాయి. అట్లా మరి మీరు 25 నాడు పార్టీ పెట్టిన తర్వాత కరెక్ట్ 25 రోజులకు మా ఆదిలాబాద్ జిల్లాలో ఇచ్చోడ మండల కేంద్రంలో మీ కార్యక్రమం ఇవ్వండి. ఆ రోజు 2000 మందిని మన పార్టీలో చేర్పించే బాధ్యత